హలో గైస్ వెల్కమ్ టు వాచ్ టుగెదర్. 'కుకు' ఏ హారర్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై టిల్మాన్ సింగర్. ఈ ఫిల్మ్‌కి క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఎనీవే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ రివ్యూ అయితే కంప్లీట్‌లీ నాన్ స్పాయిలర్, సో వాచ్ టిల్ ద ఎండ్. ఇక ఈ మూవీ ప్లాట్ డీటెయిల్స్‌లోకి వెళ్తే 17 ఇయర్ ఓల్డ్ గ్రెచెన్ తన మదర్ చనిపోయిన తర్వాత తన ఫాదర్ సెకండ్ ఫ్యామిలీతో కలిసి జర్మనీ ఔట్‌స్కట్స్‌లో ఉన్న ఒక రిసార్ట్‌కి తన ఫాదర్ వర్క్ వల్ల షిఫ్ట్ అవుతారు. గ్రెచెన్‌కి అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే నుండే డిఫరెంట్ సౌండ్స్, విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. నైట్ టైమ్‌లో ఒక మిడిల్ ఏజ్డ్ వుమెన్ తనని ఫాలో చేస్తున్నట్టు విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ వుమెన్ రియలా? లేదా గ్రెచెన్ ఇమాజినేషనా? అసలు ఆ రిసార్ట్‌లో ఏం జరుగుతుంది? ఇదే స్టోరీ లైన్. ఈ మూవీలో స్టోరీ వైస్‌గా ఒక కొత్త పాయింట్‌నైతే తీసుకున్నారు. ప్లాట్ ఐడియా చాలా ఒరిజినల్‌గా ఉంటుంది. అండ్ ఈ ఫిల్మ్‌లో క్యారెక్టర్స్ కూడా లిమిటెడ్‌గా ఉంటాయి. స్టోరీ అంతా గ్రెచెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఫస్ట్ 30 మినిట్స్‌లో క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ, మంచి సస్పెన్స్‌ని బిల్డ్ చేస్తూ నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో స్కేరీ మూమెంట్స్ అంత ఎఫెక్టివ్‌గా ఏమీ లేకపోయినా, ఒక క్రీపీ అట్మాస్ఫియర్ అయితే ఈ మూవీలో ఉంటుంది. ఆ లొకేషన్స్‌తో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మనకి ఒక స్కేరీ అండ్ టెన్షన్ ఫిల్డ్ మూమెంట్స్‌ని అయితే చాలా ఎఫెక్టివ్‌గా చూపిస్తారు. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఫస్ట్ పర్ఫార్మెన్సెస్. మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన హంటర్ షాఫర్ సూపర్బ్‌గా యాక్ట్ చేసింది. అండ్ రిమైనింగ్ కాస్ట్ కూడా గుడ్. సెకండ్ సినిమాటోగ్రఫీ. విజువల్స్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. ఇక నెగెటివ్స్ గురించి మాట్లాడితే మేజర్ డిసప్పాయింట్‌మెంట్ స్టోరీ కన్క్లూజన్. ఇంట్రెస్టింగ్ సెటప్‌తో స్టార్ట్ అయిన ఈ స్టోరీ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా, అన్‌సాటిస్ఫైయింగ్ వేలో ఎండ్ అవుతుంది. ఈ డైరెక్టర్ ఒక యూనిక్ స్టోరీ పాయింట్‌తో వచ్చినప్పటికీ దానిని సరిగ్గా డెవలప్ చేయకుండానే కన్క్లూడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. క్యారెక్టర్ మోటివేషన్స్ కూడా అంత క్లియర్‌గా ఉండవు. ఏ ఒక్క క్యారెక్టర్ ఆర్క్ కూడా ప్రాపర్‌గా ఫినిష్ అవ్వదు. ప్రీ క్లైమాక్స్‌లోనే మేజర్ ట్విస్ట్ రివీల్ అయ్యాక మూవీలో ఉన్న ఫియర్ ఫ్యాక్టర్ పోతుంది. ఆ ట్విస్ట్‌ని కూడా కొంచెం బెటర్ వేలో చెప్పాల్సింది. ఐ మీన్ కొంచెం అర్థమయ్యేలా చెప్తే బాగుండేది. స్క్రీన్ ప్లే కొంచెం బెటర్‌గా ఉండాల్సింది. ఈ ఫిల్మ్‌లో మిడిల్ పోర్షన్ కొంచెం స్లోగా ఉంటుంది. క్లైమాక్స్ ఎంగేజింగ్‌గానే అనిపిస్తుంది. బట్ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఆ ప్లాట్ పాయింట్స్ మనకు క్లియర్‌గా కన్వే అవ్వవు. విచ్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్ టు వాచ్. ఓవరాల్‌గా 'కుకు' ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయిన ఒక అన్‌ఇంట్రెస్టింగ్ వేలో ఎండ్ అవుతుంది. నాకైతే జస్ట్ వన్ టైమ్ వాచబుల్ లాగా అనిపించింది. అట్‌లీస్ట్ విజువల్స్ అండ్ పెర్ఫార్మన్సెస్ కోసమైనా ఒకసారి చూడొచ్చు. ఎనీవే 'కుకుకి' నేనిచ్చే రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ టుగెదర్. థాంక్స్ ఫర్ వాచింగ్.